महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఫిబ్రవరి మాసానికి సంబంధించి చివరి వారం 4వ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం చూస్తే ముఖ్యంగా ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజుడు ఆయన కూడా కుంభం రాశిలోకి, కుజుడు కూడా ఉచ్చస్థితి అయిన మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వారం 23వ తారీఖు నుంచి మొత్తంగా పంచగ్రహ కూటమి అనేది, మనం ఆల్రెడీ పంచగ్రహ కూటమి రాహుతో కలిసిన వీడియోస్ అన్నీ చేసుకున్నాం, ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది. సో కుజ రవి బుధ రాహు శుక్రులతో కలిసి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడటం ఈ వారం చాలా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ అని చెప్పుకోవాలి. ఇక చంద్రుని యొక్క సంచారం చూస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూస్తే కనుక గురువు గారు వక్రించి మిథున రాశిలో, సింహంలో కేతువు సంచరిస్తున్నారు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం ఈ యొక్క ట్రాన్సిట్ ఆధారంగా. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు, సో పంచమంలో శుక్రుడి యొక్క సంచారం, షష్టమంలో శని యొక్క సంచారం, నవమంలో గురువు గారి యొక్క సంచారం, లాభంలో కేతువు యొక్క సంచారం. సో మొత్తంగా ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా రాశ్యాధిపతి శుక్రుడి యొక్క సంచారం మనం తీసుకుంటే పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉంది. సో ఈ వారం నుంచి పంచమ స్థానంలో వీళ్ళకి ఎదుర్కోబోయే పరిస్థితులకి శుక్రుడు అట్లీస్ట్ అక్కడ కొంచెం ప్లెజెంట్గా ఉంటా ఉన్నారు కాబట్టి కొంతవరకు సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో రాశ్యాధిపతి యొక్క అనుకూలత వీళ్ళకి అక్కడ జరుగుతున్న డిస్టర్బెన్స్ని సమ్ డిక్రీస్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. అది ఏంటి అనేది చెప్తాను. సో ఇక్కడ 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ అలాగే శనివారం 3 రోజులు కూడా, ఆది సోమ శనివారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశికి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, సో మనం చూస్తే కనుక ఎప్పుడైతే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ వారం నుంచి మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్న ఆ కుజుడు కూడా, ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా కుంభరాశిలోకి మారుతున్నారు, పంచమ స్థానంలోకి మారుతున్నారు. ఆల్రెడీ గత వారమే రవి వచ్చారు, అక్కడికి బుధుడు వచ్చారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రాహుతో కలిసి పంచగ్రహ కూటమి అనేది 5th హౌస్లో తులారాశి వాళ్ళకి ఈ వారం ఏర్పడబోతుంది అని ప్రీవియస్ వీడియోస్ చేసుకున్నాం. బట్ దీని ఇంపాక్ట్ ఈ వారం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడైతే రవి కూడా గత వారం ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలోకి వచ్చారో శత్రుక్షేత్రంలోకి, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ రవి కొంచెం డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే కుజుడు కూడా ఎప్పుడైతే ఇక్కడ పంచమ స్థానంలోకి వచ్చి ఉన్నారో మేజర్గా అక్కడున్న రవి, బుధ, కుజ, రాహు 5 కూడా న్యాచురల్గా 5th హౌస్లో అంత యోగించే గ్రహాలు కాదు. సో కాబట్టి 5th హౌస్లో ఈ యొక్క కుజుడి యొక్క స్తంభన జనరల్గా ఏంటంటే జనరల్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా, విద్యార్థులు ఏదైతే వాళ్ళు పెట్టుకునే టార్గెట్ ఆఫ్ మార్క్స్ విషయంలో రవి కుజుల యొక్క కంజంక్షన్ కొంచెం రాహుతో కలిసి ఫైరీ ప్లానెట్స్ కూడా ఇక్కడ ఉండటం వల్ల సో ఎక్కువ కొంచెం మీరు సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవడానికి కానీ గ్రాస్ప్ చేసుకోవడానికి కానీ కొంత డిస్టర్బెన్స్ని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అవసరం లేని చోట ఇన్వెస్ట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాలు చేసే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం,
ప్రజెంట్ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల రీత్యా అయితే రాహు కుజ రవులు ఉన్నాయో, మీ ఇష్టమైన సంబంధం, ఇష్టపడ్డ సంబంధం ఇది మీరు పొందటానికి చాలా వరకు కూడా ఈ గ్రహాలు కొంచెం నెగిటివ్ మెలిఫిక్ ప్లానెట్స్ అవటం వల్ల కొంచెం వీటి విషయాల్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. రవి కుజులు లాంటి హాట్ అండ్ హీట్ అగ్రెసివ్ ప్లానెట్స్ కొంచెం పంచమ స్థానాలు ఉండటం వల్ల ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తారో వాళ్ళ మీద మీరు దుర్సిగా మీరు ఇక్కడ ప్రవర్తించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా పిల్లల్ని జనరల్గా డిసిప్లిన్లో పెట్టచ్చు, కానీ కొంచెం ఎక్కువ ఫోర్స్ఫుల్గా కొంచెం ఎక్కువ వాళ్ళని హ్యాండిల్ చేసే తీరు కొంచెం వేరుగా ఉంటుంది. కాబట్టి పిల్లల మీద అగ్రెషన్ తగ్గించి వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఎలాగ వాళ్ళని కొంచెం మౌల్డ్ చేస్తే బాగుంటుందో అలా డిసిషన్స్ తీసుకోవడమే మంచిది. తర్వాత మంగళ బుధవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదే రాశి అధిపతి శుక్రుడు మళ్ళీ పంచమంలో ఉన్నాడు. సో కాబట్టి టోటల్గా ఇది సంతానపరమైన విషయాల మీదే మీ యొక్క ఇది కాన్సన్ట్రేషన్ ఆలోచనలు ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇంక్రిమెంట్స్ హైక్స్ పడే విషయంలో ఏంటి ఇట్లా అయింది అనుకుంటారు. ఈ వారంలో కానీ ఈ మంత్లో ఎవరికైనా ఇంక్రిమెంట్స్ హైక్స్ ఉంటే కనుక. సో క్వాలిటీ ఆఫ్ యువర్ వర్క్ మీ అవుట్పుట్ విషయాల్లో ఇక్కడ రవికుజుల యొక్క కంజంక్షన్ రాహుతో కొంచెం మీరు ప్రామిస్ చేసిన దానికి డెలివరీ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. సో మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం, గురువు గారు ఆల్రెడీ రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సో ఓకే, గురువు గారు 9th హౌస్లో యోగిస్తారు. జనరల్గా హైయర్ ఎడ్యుకేషన్ గురించి అంటే లైఫ్ గ్రోత్కి సంబంధించి లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీరు ట్రై చేస్తారు. బట్ పంచమ స్థానంలో ఉన్న ఈ గ్రహకూటమి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమవుతుందో ఏంటో తెలియని పరిస్థితుల్లో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇన్ని గ్రహాలు 5th హౌస్లో ఉన్నాయి కాబట్టి. వారాంతానికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 10th హౌస్లో చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు. సో డెఫినెట్లీ ప్రీవియస్ 3 వీక్స్తో పోలిస్తే ప్రీవియస్ 3 వీక్స్ అంటే 22వ తారీఖు ముందు గత 2-3 వారాల క్రితం చూసుకుంటే ఇంటి రీత్యా డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో మీకున్న మెంటల్ టెన్స్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివి చాలా వరకు కూడా ఈ వారాంతానికి 27, 28 తారీఖులుగా తగ్గేరా కొంచెం అన్నట్టుగానే గత 2-3 వారాల కంటే ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత విషయంలో చాలా వరకు రిలాక్స్డ్గా మీరు ఈ వారాంతానికి ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ రవి కానీ కుజుడు కానీ బుధుడు కానీ 3 కూడా రాహుతో కలిసి ఈ 5th హౌస్లో ఏవి కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయటానికి కానీ సంతానపరమైన విషయాల్లో కానీ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కానీ కొంచెం కాంక్రీట్గా స్థిరమైన నిర్ణయాలతో ఉండటం అనేది మంచిది. కాబట్టి ఇక్కడ ఇష్టదైవారాధన, పూర్వపుణ్యస్థానంలో ఉన్న పాపగ్రహాలు రవి కుజ రాహుల్ అని పాపగ్రహాలు, ఇష్టదైవారాధన చేసుకోవటం, దుర్గాదేవిని ఆరాధించటం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం లాంటివి చేసుకోవడం లాంటివి చేస్తే కొంతవరకు తులారాశులకి సమ్ బెటర్ ఉండే ఆస్కారాలు మనకు అనిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.